పెడితే ఎట్లా బాధ్యత? సో శరత్ గారు, ఎస్ సార్. క్రాస్ ఎగ్జామిన్ సంబంధించి వీళ్ళు అడగాలా చేయాలా? సార్ ఒక ఇప్పుడు అక్కడ ఏమంటారంటే క్రాస్ ఎగ్జామిన్ అని అడగలేదు కదా అంటున్నారు. అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? వాళ్ళు ఏం చెప్పారో ఘోష్ గారికే తెలుసు, బయట ఉన్న వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అంటే ముందే రికార్డ్ అంతా ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, ముందే రిపోర్ట్స్ అన్ని వచ్చాయి కదా, ముందే పేపర్లు వచ్చిన వాటికి ప్రామాణికత ఏముంటది? ఆయన పంపించాలి, అది మీ మీద ఆరోపణ చేశారని పంపించాలి. పంపించిన తర్వాత వాళ్ళు మీ ఆలోచించుకుంటారు. మీద ఈ ఆరోపణ అని చెప్పి అప్పుడు అడగలేదా? వాళ్ళని విచారించినప్పుడు అడగలేదా? భరత్ గారు, మీరు జగిత్యాల కోర్టులో అడగండి, మీకు తెలిసిన లాయర్లు ఉంటారు మీ ఊరు పక్కన. క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఈ వీళ్ళు అవకాశం ఇవ్వాలి కదా. ఒక అక్యూజ్డ్ అడుగుతారు ఛార్జ్ షీట్ పెట్టినాక, నీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, వీటి మీద నువ్వు లాయర్ను పెట్టుకొని కొట్లాడతావా, కన్ఫెస్ చేస్తావా అని అడుగుతారు. మరి ఆ అవకాశం మేజిస్ట్రేట్ ఇస్తాడు తప్ప వీళ్ళు ఎవరెవరు ఏం చెప్పిన అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? ఏ ఇంజనీరు కేసీఆర్ మీద ఏం చెప్పాడు, హరీష్ రావు మీద ఏం చెప్పాడు, అవినీతి ఆరోపణలు ఎవరు చేశారు, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? కాబట్టి అది గ్రాస్ మిస్టేక్స్, అంటే వాటి బ్లండర్స్ అంటాను నేను, మిస్టేక్స్ అని కూడా అన్నాను. ఓకే, శరత్ గారు సార్ ఏంటి క్రాస్ ఎగ్జామిన్ విషయంలో నేను చెప్పచ్చా? మధ్యలో చెప్పండి చెప్పండి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుంటుందంటే, దిస్ కమిషన్ ఈజ్ ఎ సివిల్ కోర్ట్ అండర్ ది యాక్ట్. తర్వాత ఇక్కడ లైక్ ట్రయల్ ఎట్లయితే చేస్తామో ఆ ట్రయల్ చేసే ప్రొసీజర్ ప్రకారంగా అన్ని నోటీసులు, తర్వాత సమనింగ్, ఇవన్నీ అధికారాలు ఉంటాయి. సమనింగ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్, సమనింగ్ ఆఫ్ ఎ విట్నెస్, ఎవ్రీథింగ్ ఎట్సెట్రా ఉంటది. ఇట్స్ ప్యూర్లీ ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ అండర్ ది కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్. తర్వాత రెండోది ఏంటంటే, upon looking at the terms of the reference, the chairman of the commission should have formed an opinion. ఏమని, ఈ పర్టికులర్ రెఫరెన్స్ లో ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో who are likely to be affected on account of this inquiry, on account of this fact finding mission, because ultimately he has to give finding on important issues which has come to his knowledge and lay it before the government to take a decision as to what is the future course of action అని. అప్పుడు ఆయన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కనుక సరిగా చదివి ఉండి ఆయన కనుక పద్ధతి చేస్తే, మనకు సివిల్ కోర్టులో ఏం చేస్తారు, ఇష్యూ ఫ్రేమింగ్ అంటారు, ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు. ఇష్యూస్ ఫ్రేమింగ్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఇస్తాం. లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఇచ్చిన తర్వాత ఆ రకరకాల వాళ్లను పిలవడము అది ఇది జరుగుతుందన్నమాట. అట్లా ఆయనే హీ హెస్ ప్రైమర్లీ ఫెయిల్ టు అబ్జర్వ్ ది పర్పోర్ట్ ఆఫ్ సెక్షన్ 8B అండ్ 8C ఫండమెంటల్లీ. ఎందుకంటే నేను ఈ విషయాన్ని అందరికంటే ముందు పాయింట్అవుట్ చేసినాను. పీసీ ఘోష్ ఈస్ ట్రీడింగ్ ఎ రాంగ్ పాత్. దిస్ విల్ మేక్ ది కమిషన్ రిపోర్ట్ అన్యాక్సెప్టబుల్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా అని. తర్వాత రెండోది ఏంటంటే, ఈ వీళ్ళు అడగడము అంటే ఎప్పుడు కూడా ఏ పర్సన్ హూ ఈస్ ఫేసింగ్ ఏ చార్జ్, ది కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ అనమాట. ఏమని, సెల్ఫ్ రిక్రిమినేషన్ అంటాం మనం దాన్ని కాన్స్టిట్యూషనల్లీ. వీళ్ళు ఎప్పుడు కూడా ఎన్ అక్యూజ్డ్ విల్ ఆల్వేస్ గెట్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. సో వీళ్ళు చాలా మౌనంగానే ఉంటారు. అండ్ ది అక్యూజ్డ్ హెస్ గాట్ ఎ రైట్ టు మెయింటైన్ సైలెన్స్ అగైన్స్ చార్జెస్ మేడ్ అగైన్స్ హిమ్. తర్వాత ఇట్లాంటి అవకాశాలను వాళ్ళు వాడుకుంటారు. ఎప్పుడైతే కేసీఆర్ 1-2 సార్లు కమిషన్ దగ్గరికి పోలేకపోవడము, తర్వాత ఇతరత్ర కారణాలతో వ్యవహారాలు చేసినాడో, అంతకుముందు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వ్యవహారంలో అతను ప్రవర్తించిన తీరును, వీటన్నిటి బట్టి ది అడ్వైజర్, హూ ఎవర్ ఈస్ ది అడ్వైజర్ టు దట్ కమిషన్, ఇప్పుడు కమిషన్ కి ఒక మంచి లా ఆఫీసర్ నిచ్చి ఐ వాంట్ టు డీల్ విత్ దిస్ థింగ్స్, యూ ప్లీజ్ అడ్వైజ్ మీ, యూ గైడ్ మీ అని అంటే, ఆయన ఈ కూడా అప్టైన్ ది సర్వీసెస్ ఆఫ్ ది అడ్వకేట్ జనరల్. ఏమండి, ఐ వాంట్ టు ప్రొసీడ్, వాట్ ఈస్ ది ప్రొసీజర్, హౌ డు ఐ గో అబౌట్, ప్లీజ్ కైండ్లీ అడ్వైజ్ మీ. ఆయన ప్రకాష్ ఎందుకు అడిగినాడు, నాకేం తెలియదు అది ఇది అని చెప్పినాడు, అది అని అన్నారు కదా. ఇట్ షోస్ హిజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్విప్మెంట్ టు డీల్ విత్ ది ఇష్యూ. తర్వాత రెండోది ఏంటంటే, జస్టిస్ పీసీ ఘోష్ కు సంబంధించి, హీ వాజ్ అవర్ చీఫ్ జస్టిస్, ఐ అపీర్డ్ బిఫోర్ హిమ్ ఆన్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఆయనకు ఓపిక తక్కువ, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, చాలా క్విక్ గా ఒక నిర్ణయానికి వస్తాడు. అంటే లోతుగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ న్యాయశాస్త్ర సూత్రాలలో ఆయన తొందరపాటుతనం అనేది ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ ఫార్ as the integrity is concerned, he is one of the best judges that we have seen. ఆయన ఇంటిగ్రిటీని మనం డౌట్ క్వశ్చన్ చేయడానికి లేదు. రేవంత్ రెడ్డి కాదు కదా, వాళ్ళ బాబు వచ్చి చెప్పినా గానీ పీసీ ఘోష్ గారు వినే వ్యక్తి కాదు. ఎందుకంటే ఇన్ వన్ ఆఫ్ ది అకేజన్స్, ఎప్పుడైతే నేను ఆయన దగ్గర ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఒక రోజు నాతో ఏమన్నాడంటే, లేట్ లా మినిస్టర్ ఎవరు అశోక్ సేన్ నా దగ్గరికి వస్తే, ఆయన మా గురుతుల్యుడు,
ఆయనే కూడా ఒకసారి తప్పు పని చేస్తే నేను ఆయనకే చెప్పినాను, దట్స్ హౌ ఐ బిహేవ్డ్ అని ఆయన ఒకసారి అంటే మా కేసు ఆర్గ్యుమెంట్ లో ఆయన చెప్పినాడు. ఐ డోంట్ షర్క్ అండర్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎనీబడి, మై కాన్షియస్నెస్ ఈజ్ మై బారోమీటర్ ఫర్ డిసైడింగ్ థింగ్స్ అని చెప్పినారు. సో హీజ్ ఇంటిగ్రిటీ ఈస్ బియాండ్ డౌట్, బియాండ్ సస్పిషన్. కాకపోతే ఇక్కడ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. 8B and 8C వర్ నాట్ ఫాలోడ్ ఇన్. మరి ఎందుకు ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసి ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు సార్? సుప్రీంకోర్టు జడ్జిగా చేసి కూడా ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు అంటారు? ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే భరత్ గారు Yeah. ఈ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఒక దశల వారీగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఒక లా అనేది ఒక ఓషన్. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాము కింది కోర్టులలో ప్రాక్టీస్ చేసి తర్వాత కొంతకాలం తర్వాత హైకోర్టుకు పోయినాం. సో మాకు క్రిమినల్ ట్రయల్ గానీ సివిల్ ట్రయల్ గానీ కరతలామలకంగా తెలుస్తుంది. ఎందుకు? మేము కింది కోర్టులో పనిచేసినాం కాబట్టి. అంటే కూరగాయలు జరుగుడు నుంచి మొదలెడితే లాస్ట్ కు వంటవాడికి అసిస్టెంట్ గా ఉండి వాడు ఎంత ఉప్పు వేస్తున్నాడు, వాడు ఎంత కారం వేస్తున్నాడు, ఏం వేస్తే ఏమవుతుంది అనే విషయాలు తెలుసుకుని వంట ఎవరైతే నేర్చుకుంటాడో, అంటే క్లీనర్ గా ఉండి డ్రైవర్ గా ఎవడైతే అవుతాడో, ఎంతైతే వాడిలో నైపుణ్యం ఉంటుందో అంత డైరెక్ట్ గా హైకోర్టులో ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళకు ఉండదు. ఎందుకు? వీళ్ళకి ట్రయల్ కోర్టు ప్రాక్టీస్ మీద అంత గ్రిప్ ఉండదు అనమాట. ఓకే. సో అది ఇట్ ఈస్ రాదర్ అంటే వాళ్ళు ఎంతో చదివి ఉంటారు. అతనికి ఇప్పుడు అతను ఈ మస్ట్ బి ఫీలింగ్, అరే దెర్ ఇస్ అ లాక్యూనే ఇన్ మై డూయింగ్ థింగ్స్, ఐ వుడ్ హావ్ గివెన్ నోటీస్ టు ఆల్ ది పర్సన్స్, ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ బోత్ ది సైడ్స్. మీరు ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారో మీరు ఫీల్ అయితే మీరన్నా వాలంటీర్ గా రండి, లేకపోతే మేము ఈ ఫలానా లిస్ట్ ఆఫ్ పర్సన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎంక్వైరీ బై అస్, కాబట్టి ఆల్ ఆఫ్ వీఆర్ ఇష్యూయింగ్ నోటీస్ టు ఎవ్రీబడి అని చెప్పేది ఉండే. తర్వాత ఒక ఎలిమెంటరీ ఇష్యూ ఏంటంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన కన్స్ట్రక్షన్ చేసిన వ్యవహారంలో, ఎగ్జిక్యూట్ చేసిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యుల మీదనే ఎలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క ఆఫీసర్ ఎవరైతే ముఖ్యమంత్రికి ఆనాడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మాజీ ముఖ్యమంత్రి సరే అప్పటి ముఖ్యమంత్రి అని దాని అర్థం అదే కదా. ఆయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆయనకు కావలసిన వ్యక్తులు అనుకున్న వాళ్ళందరూ వచ్చి మాజీ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసి మా బాధ్యత ఏం లేదు, అంత కేసీఆర్ చేసినప్పుడే మేము ఆయన చెప్పినట్టే విన్నామని అన్నారు. అప్పుడు ఈ షుడ్ గాట్ ద డౌట్, అరే వితౌట్ ఎఫర్టింగ్ కేసీఆర్ హౌ కెన్ యూ టేక్ ది విట్నెస్ ది స్టేట్మెంట్ మేడ్ బై దిస్ జెంటిల్మెన్ యాజ్ గాస్పల్ ట్రూత్ అని ఆ దేశంలోనే యూ షుడ్ నోటీస్ టు కేసీఆర్, సి సో అండ్ సో ఇంజనీర్, హీ వర్క్డ్ విత్ యూ, హీ వాజ్ హోల్డింగ్ దిస్ పర్టికులర్ డ్యూటీస్, హీ సేస్ లైక్ దిస్ is the gist of what his statement is, it may affect your impression prejudicially, so you kindly respond to it అని మొత్తం జిస్ట్ ఇవ్వాలా. వట్టిగానే ఏదో పెళ్లి పత్రిక ఇచ్చినట్టుగా కేసీఆర్ గారు యూ కమాండ్ డిపోజ్, యూ కమాండ్ క్రాస్ ఎగ్జామినేషన్ అనడం కాదు. అంటే మీరు మొత్తం నివేదికను తప్పు పట్టట్లేదు, ప్రొసీజర్ లో ల్యాబ్స్ ఉంది అంతే తప్ప నివేదిక ఆయన ఫైండింగ్స్ కరెక్టే అంటారా? ఆయన నివేదిక కరెక్ట్ అని కూడా నేను అనట్లేదు. ఎందుకు అనంటే ఆయన ఏది తేల్చలేదు, ఇదమిద్దంగా గిది అని తేల్చలేకుండా ఒక ఎట్లా అంటే సముద్రంలో పడ్డవాడు ఎట్లయితే కొట్టుకుంటూ పోయినాడో అట్లా కొట్టుకుంటూ పోయినాడు. అంత పెద్ద జైగాంటిక్ ఎక్సర్సైజ్ చూసి ఆయన హీ లాస్ట్ ది వే టు రీచ్ అవుట్ టు ఏ పర్టికులర్ కన్క్లూషన్. సో కాబట్టి ఆయన ఎక్కడ కూడా వేరే ఈ డి నాట్ మేక్ ఎనీ ఎలిగేషన్ యాజ్ రిగార్డ్స్ ఫైనాన్షియల్ ఎంబెజల్మెంట్ ఆర్ ది బెనిఫిషియరీస్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ స్కాండల్. దట్ అపార్ట్, అది ఉన్నా లేకున్నా ది గవర్నమెంట్ హ్యాస్ గాట్ ది ప్రియారిగేటివ్ టు. మీ ఉద్దేశంలో ఇప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మొత్తం? ఒక సెకండ్ భరత్, ఇది ప్రియారిగేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు గో ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇదంతా ఏది అవసరం లేదు భరత్. యాక్చువల్లీ అయితే ఒక చిత్తశుద్ధి అంటూ ఉండి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని బయటికి తీసుకురావాలంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు ఇవి 3, 4 అని ఏరుకొని వీటన్నిట్ల లోపల వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ డౌట్ ఉంది, పబ్లిక్ సస్పిషన్ ఉంది. తర్వాత దేర్ ఆర్ ఎలిగేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ క్వార్టర్స్. ఐఎమ్ నాట్ సబ్స్క్రైబింగ్ టు ఎనీ ఆఫ్ ది వ్యూస్, but I want a thorough investigation into this. So I am asking the central government under Section 6 to appoint CBI to get into all this truth or otherwise of these allegations అని అంటే సరిపోయేది. ఇదంతా ఎందుకు అంటే యాక్చువల్లీ ఆయనకి ఇచ్చిన అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు ఎవడో ఆ మహానుభావులు ఆ దివ్య మూర్తులు ఎవరో గాని అసలు ఇదంతా పెంట చేసి పెట్టినాడు. మొట్టమొదట ఈ పని చేస్తుంటే సమయాభావం, ఇది సమయం దక్కేది, మనకు కలిసి వచ్చేది.
రెండోది ఎవరైతే దోషులు ఉన్నారు, ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ ఎంబెజల్మెంట్ ఏ రకంగా జరిగింది, ఎవరెవరు దానికి సహకరించినారు, ఎవరు లోపాయకారిగా ఉన్నారు, ఎవరు బహిర్గతంగా ఉన్నారు, డబ్బు ఎక్కడ దాగి ఉన్నది, ఇవాళ ఎట్లా మనం డబ్బును సీజ్ చేసుకోవచ్చు అనే యాంగిల్లో వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ యాంగిల్లో పోయేవాళ్ళు. అట్లాంటి పనిని నీవు ఒక రిటైర్డ్ జడ్జికి ఇవ్వడం అనేది అసలు అది అంటే ఎట్లా ఉంటదంటే దంతాల డాక్టర్ దగ్గరికి కళ్ళ వైద్యం చేయించినట్టుగా ఉంది. ఓకే ఓకే. సో ఫైనల్ గా నేను అనేది ఫైనల్ చర్చ ముగించే సమయం వచ్చింది. మీ ఉద్దేశంలో సిబిఐ విచారణ అంటూ జరిగితే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే ఇది 2028 వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా ఇన్వెస్టిగేషన్? It all depends on what kind of attitude central government adopts towards KCR. కేసీఆర్ ను లొంగ తీసుకోవాలని ట్రై చేస్తాడా, లేకపోతే కేసీఆర్ ను సమ్మనింగ్ చేసేసి భ్రష్టు పట్టించడానికని ప్రయత్నం చేస్తే కేసీఆర్ కూడా పొలిటికల్లీ మావరిక్ కాబట్టి ఇండియా అలయన్స్ తో కలిసి ఇగో చూడు సిబిఐని ఇండియా అలయన్స్ అంటే మరి వేసింది ఇండియా అలయన్సే కదా. వినండి, అట్లా కాదు. ఇండియా ఇప్పుడు రేవంత్ రెడ్డిని స్టెమీ చేయాలంటే కేసీఆర్ అట్లాంటి స్టెప్ కూడా చేస్తాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన సరళికి భిన్నంగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాడు. ఎందుకంటే రాహుల్ గాంధీతో చెప్పకుండా చేశాడని అయితే నేను అనుకోను. అంటే హైకమాండ్ ఈ విధంగా ఇప్పుడు నో హీ మస్ట్ హావ్ మిస్లెడ్. సి ఇన్ఫర్మేషన్ అనేది రెండు రకాలుగా ఉంటదండి. ఐ వాంట్ టు అబ్టైన్ ఏ కన్సెంట్ ఫ్రమ్ యూ, సో ఐ విల్ గివ్ యూ ట్రంకేటెడ్ ఇన్ఫర్మేషన్. ఐ విల్ మిస్లీడ్ యూ అండ్ అబ్టైన్ యువర్ కన్సెంట్. అండ్ అల్టిమేట్లీ వెన్ ది ఎంక్వైరీ స్టార్ట్స్ he will realize, అరే దిస్ మ్యాన్ had mischievously obtained my consent but he has kept me in dark about many things అని అనుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు అదానికి ఏదైతే విరాళం ఇచ్చినాడో 100 కోట్లు, దాంట్లో ఏం చేసినాడు, సడన్ గా అబౌట్ టర్న్ అయినాడా లేదా, పబ్లిక్ లోనేమో తీసుకొని ప్రైవేట్ గా డెసిషన్ ఇచ్చినాడు, మేము వాపసు పంపిస్తున్నాను. అదెట్లా? నువ్వు విరాళం తీసుకున్నప్పుడు గౌరవ మర్యాదల ప్రకారంగా అదానిని కలిసి, సార్ ఫర్ దీస్ రీజన్స్ ఐ డు నాట్ వాంట్ యువర్ మనీ బికాస్ దిస్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు మీ, యువర్ గిఫ్ట్ ఈస్ బీయింగ్ మిస్అండర్స్టూడ్ ఇన్ అ డిఫరెంట్ వే అని చెప్పేది. మొదట ఎందుకు డిఫెండ్ చేసుకున్నాడు, ఇది నా ఇంటికి వస్తుందా, నేను తీసుకున్నానా పర్సనల్ గా నాకు. కేసీఆర్ ఇప్పుడు మీ ఉద్దేశంలో కేసీఆర్ ఇండియా కూటమి వైపు వెళ్తారా? అట్లా ఉండేది ఉంటే నన్ను అది చేస్తాను వెళ్లే అవకాశం ఉందా? డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఓవర్ స్మార్ట్ గా యాక్షన్ చేస్తే కేసీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ తూర్పు ముక్కనే, కాంగ్రెస్ తానులోని పీసే కాబట్టి అట్ట కూడా ఆలోచిస్తాడు. అవసరమైతే రేవంత్ రెడ్డిని మట్టి కనిపిస్తాడు. అట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. అంత ఈజీగా కేసీఆర్ ని ఆలోచించడానికి వీల్లేదు. తర్వాత రెండోది, కేసీఆర్ కి బీజేపీతో పోవడం కంటే కాంగ్రెస్ తో పోవడం చాలా సులభం. ఎందుకంటే సహజంగా కాంగ్రెస్ భావజాలము, కాంగ్రెస్ ట్రైనింగ్ లో, కాంగ్రెస్ లో ఉండి వచ్చిన వ్యక్తి మదన్ మోహన్ అనుచరుడు ఎన్నో ఉన్నాయి, ఎంతో మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కేసీఆర్ కి. అవసరమైతే మళ్ళీ పోయి సోనియా గాంధీ దగ్గరికి పోయి నాది పొరపాటు అయింది, ఏదో జరిగిందని ఏదోన్నా ఒకటి చెప్పగలడు. ఆయన అవసరాలను బట్టి ఆయన రాజకీయం చేయగలడు. ఇప్పుడు ఎట్లయితే రేవంత్ రెడ్డి నిమిషానికి ఒకసారి మాట మార్చట్లేదా ప్రతి అంశం మీద, అట్టనే ఆయన కూడా పోయి చెప్పొచ్చు ఈ బీజేపీ అనేది ఫాసిస్ట్ ఫోర్సు. ఎట్లాగో ఇప్పుడు ఇన్ని రోజులుగా బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మీద కూడా కొంత నిరాశ నిస్పృహలు వస్తున్నాయి కదా బీజేపీ మీద. సో కాబట్టి రేపు భవిష్యత్తు కాంగ్రెస్ కే ఉంది, రాజకీయంగా వాతావరణం కాంగ్రెస్ కే అనుకూలంగా ఉంది అని అంటే అన్ని రీజనల్ పార్టీస్ లాగా ఆయన కూడా పోయి ఇండియా అలయన్స్ లో చేరొచ్చు, చేరితే కూడా కాదని అనలేం కదా. వి ప్రకాష్ గారు, నేనైతే అడ్వైజ్ ఇస్తానండి. ఏమని?